కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి మోసం. ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటి 2 సంవత్సరాలు గడిచినా కేవలం 11,600 ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసింది. నిలువున ముంచింది. వీటన్నిటికి కూడా వ్యతిరేకంగానే ఈ కాంగ్రెస్ పార్టీ నయవంచనకు వ్యతిరేకంగానే ఈరోజు నిరుద్యోగ కవాతు నిర్వహిస్తున్నాం. మహా ధర్నా నిర్వహిస్తున్నాం. ఎందుకోసంగా అంటే మాకు ఏ ఏ రకంగా మోసం చేసిందంటే 2 లక్షల ఉద్యోగాలు లేకుండా ఉన్నటువంటి ఖాళీలు లేకున్నటువంటి పరిస్థితుల్లో మాకు 2 లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మమ్మల్ని మోసం చేసి ఓట్లేసుకున్నది. ఆ రకమైన మోసం. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ల పేరిట ఈరోజు దేశంలో ఎక్కడ కూడా ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత ఒక నోటిఫికేషన్ లేకుండా విగిపోయిన చరిత్ర ఒక తెలంగాణ జాబ్ క్యాలెండర్గా ఉంది. ఆ తర్వాత గ్రూప్ 1లో అసెంబ్లీ సాక్షిగా 1:100 తీసుకుంటాం, మీరెవరు కూడా మెయిన్స్కు తీసుకుంటామని చెప్తూ సాక్షాత్ అసెంబ్లీలో ప్రకటిస్తే అక్కడ కూడా మోసం చేసిండ్రు. ఆ తర్వాత మళ్ళొక జాబ్ క్యాలెండర్, వీళ్ళందరూ నిరుద్యోగులందరూ కూడా చాలా అన్రెస్ట్తో ఉన్నారు, వీళ్ళని మభ్య పెడదామని చెప్పేసి మరొకసారి మోసం చేసింది. ఆ తర్వాత ఇంకా అయిపోయింది, మీకు 40,000 ఉద్యోగాలు ఇస్తాము, ఈ స్థానిక సంస్థల ఎన్నికలు దాటిన తర్వాత 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్తూ ఈ రకంగా మళ్ళొకసారి మోసం చేసింది. ఆ తర్వాత ఇంకా ఏమీ లేదు. వీటన్నిటితో పాటు మా మనసుకు గాయపరిచిన విషయం ఏంటంటే చాలా జాగ్రత్త వినాల్సిన, ఒక మంత్రి 60,000 అంటే ఇంకొక మంత్రి 70,000 అంటాడు, ఇంకొక మంత్రి 70,000 అంటే ఇంకొక మంత్రి 80,000 అంటూ, ఇంకా వీళ్ళందరికన్నా నేనేం తక్కువ అంటూ ఈరోజు వివేక్ వెంకటస్వామి గారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి! ఈ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే ఇంటి దగ్గర మా ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మా నాన్నలు మాకేమంటారు, 1,00,000 ఉద్యోగాలు ఇస్తే మీరెందుకు కొట్టుకోలేదు అని మా క్వశ్చన్ వేయడానికి, అంటే మా తల్లిదండ్రులతో మాకే పంచాయతీ పెట్టించే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఆ తర్వాత వీటన్నిటితో పాటు అసెంబ్లీలో మీకు 35 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేము, 30 లక్షల మంది ఉన్నారు, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పేసి ఇంకొక మంత్రి గారు అంటారు. అయ్యా, మేము 35 లక్షల ఉద్యోగాలు అడగలేదు, మీరు హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు మాత్రమే అడుగుతున్నాము. మీరు హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల్లో మీరు ఇచ్చిన 11,000 మేము ఇంకా అడగట్లేదు. 1,89,000 ఉద్యోగులు మాకు బాకీ ఉన్నారు, మా బాకీ తీర్చండి అని అడుగుతా ఉన్నాం. వీటన్నిటికి నిరసనగానే ఈ నిరుద్యోగ కవాతు కానీ మా ధర్నా కానీ నిర్వహిస్తున్నాం. అంతేగాని మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు. ఏ పార్టీలకు కూడా ఈ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మా మహాధర్నాలో కానీ మీరు మా నిరుద్యోగ కవాతులో కానీ పాల్గొనకండి. మీరు పాల్గొంటే టీజీపీఎస్ ఉంది, మీరు పాల్గొనాలనుకుంటే మీకు నిజంగా నిరుద్యోగుల పైన చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిపిఎం కానీ మిగతా పార్టీలను అన్నీ కూడా విన్నవించేది ఏంటంటే, మీకు నిరుద్యోగుల పైన చిత్తశుద్ధి ఉంటే సెక్రటరియట్కి వెళ్ళండి, అది లేకపోతే ఇంకా రాస్తారోకలు చేయండి, మీరు రోడ్ల మీదకి రండి, కానీ ఈ ధర్నాలో పాల్గొనొద్దు, అట్లానే ఈ నిరుద్యోగ కవాతులో పాల్గొనొద్దని మనవి చేస్తూ, ఇంకా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకందరూ కూడా ఒకే రకమైన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకే విజ్ఞప్తి ఏంటంటే 35 లక్షల మంది తరలిరండి, ప్రతి లైబ్రరీ నుండి, యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి లైబ్రరీ నుండి, మిగతా స్టడియాల నుండి తరలివచ్చి దీన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది.